చిట్యాల ఆర్బీ న్యూస్ రిపోర్టర్పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా చిట్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా దోషుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ, సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రిపోర్టర్పై దాడికి పాల్పడ్డ వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత రిపోర్టర్కు న్యాయం చేయాలని కోరారు. ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని, పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఐలయ్య, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మారేపల్లి మల్లేష్ మాట్లాడారు. జర్నలిస్టులపై దాడులను సహించేది లేదన్నారు. పాత్రికేయులకు రక్షణ కల్పించడంతో పాటు ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, బీజేపీ, సిపిఐఎంఎల్ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. పుల్లా రవితేజ వార్తల వృత్తిలో భాగంగా వార్తలు కవర్ చేస్తూ నాణ్యతమైన వార్తలు వెలికితీస్తూ రాస్తున్న క్రమంలో వారు కొంతమంది అక్కస్తో వార్తలు రాస్తుండన్న అక్కస్తులతో వ్యక్తిగతంగా రవితేజ ఇంటిపై ఆదివారం అర్ధరాత్రి వారు వెళ్ళి విచక్షణ రహితంగా వారి ఇద్దరిని ఈయనను పిడిగుద్దులు గుద్దుతూ కొట్టుకుంటూ, అదేవిధంగా వాళ్ళ భార్య మొత్తుకుంటున్న క్రమంలో ఆమెను కూడా ఒక మహిళని చూడకుండా ఆమెను కూడా గొంతు నుములుతూ ఆమెను కూడా చాలా దాడి చేయడం జరిగింది. ఈ అమానుష్యమైన దాడి ఖండిస్తూ ఈ ఘటన చిట్యాల మండలంలో చోటు చేసుకున్నది. దీన్ని ఇప్పటి వరకు జర్నలిస్టుల పైన ఎక్కడ కూడా ఇంత దుర్మార్గమైన దాడులు జరగలేదు. భౌతిక దాడులు చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు ఇప్పటికైనా మానుకొని చేయకపోయే ఉంటే రానున్న రోజుల్లో కూడా ఇది ఇంకా ఎక్కువయ్యాక మాత్రం దీని మీద ఇంకా చర్యలు, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి జర్నలిస్టులు భారీ ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుంది. ఛానల్ పుల్లా రవితేజ ఇంటిపై అర్ధరాత్రి 10 గంటలకు ఇంట్లో చొరబడి భార్యాభర్తలపైన దాడి చేసినటువంటి గుండాలను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఒక దళిత బిడ్డ 20 సంవత్సరాలుగా ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఒక ఫోర్త్ పిల్లర్గా నిలబడి ఉమ్మడి మండలంలో నుంచి అనేక సమస్యలను వెలికితీసి అనేక సమస్యలు ప్రజల ముందు ఉన్నటువంటి అతనిపైన విచక్షణరహితంగా దాడి చేయడం అనేది ఏమైనా చర్య. అది ఎవరైనా సరే, అధికార పార్టీకి చెందినవారైనా సరే, ఎవరైనా సరే, ఎవరైతే దాడి చేసిరో ఆ దాడికి ప్రోత్సహించారో వారందరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అట్లాగే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకొని జైలు పంపించవలసిందిగా పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిట్యాల మండల కేంద్రానికి చెందినటువంటి ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్ల రవీందర్, అతని కుటుంబం పైన కొందరు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు దాడి చేయడం అనేది ఇది ఏమైన చర్య అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి మేము అడగడం జరుగుతుంది. వారు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి సమస్యలను వెలికితీసి ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో వాటిని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో రవితేజ గారు తన యొక్క జర్నలిస్ట్ వృత్తిని న్యాయబద్ధంగా కొనసాగించే క్రమంలో ఎక్కడైతే ఈ యొక్క భూ కబ్జాదారులు కానివ్వండి, రౌడీలు కానివ్వండి, గుండాలు కానివ్వండి, ఎక్కడైతే ఏలుతున్నారో వారి యొక్క సమస్యలను బయటికి తీసి ఈ విధంగా అవినీతిమయం చేస్తూ ఉన్నారని ఆయన ప్రజలకు తెలియజేసే క్రమంలో కొందరు అర్ధరాత్రి సమయాన తన ఇంటిలోకి చొరబడి తన యొక్క ఫ్యామిలీ పైన, అదేవిధంగా మహిళని చూడకుండా తన భార్య పైన కూడా చెయ్యి వేసుకొని ఇతన్ని నిర్దాక్షిణ్యంగా దాడి చేసి ఆయన ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది సమాజానికి ఏమి ఇస్తున్నారని చెప్పేసి కూడా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి ఈ యొక్క అధికార పార్టీకి చెందినటువంటి నాయకులను అడుగుతున్నాం. ఈ విధంగా కొట్టుకుంటూ పోతే జర్నలిస్టులకు ఈ యొక్క జర్నలిస్ట్ అనేదానికి ఒక మాయని మచ్చలు, అంటే జర్నలిస్టులు ఏదైతే ఉన్నారో వారి సమస్యలు తీయడం అనేది, వెలికి తీయడం అనేది తప్ప అని చెప్పేసి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం.